హాయ్ అండి. అందరికీ నమస్తే. మీకు ఒక మంచి స్టోరీ ఇద్దామనే ఉద్దేశంతో కొంచెం గ్యాప్ తీసుకున్నానండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. స్టోరీ అస్సలు మిస్ అవ్వద్దు. స్టోరీ పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేయండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 1. తెల్లవారుజామున 5 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో 3 పెళ్లి పీటలతో అలంకరించిన ఒక పెద్ద అద్భుతమైన కళ్యాణ మండపంలో ముగ్గురు పెళ్లి కొడుకులు కూర్చుని ఉండగా వారి స్నేహితులు ముగ్గురు పెళ్లి కూతుళ్లను తీసుకుని వచ్చి వారి పక్కనే కూర్చోబెట్టారు. ఊరు, బంధువులు, స్నేహితులతో నిండిన ఆ కళ్యాణ మండపం మొత్తం ఆనందంతో, సంతోషంతో కలకలలాడుతూ ఉంది. పెద్దలు మాట్లాడుకుంటూ ఉండగా, పిల్లలు ఆడుకుంటూ ఉండగా, ఇక యువత ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతున్నాయి. ఆ మండపంలో ఒక పెద్ద పండుగల తమ కొడుకుల పెళ్లిని ఏర్పాటు చేసిన ఆ పెళ్లి కొడుకుల తండ్రి వేలాయుధం ఒక పెద్ద పారిశ్రామికవేత్త. ఇక తల్లి వాసంతి. ఇక పెద్ద కొడుకు కళ్యాణ్, రెండవ కొడుకు వరుణ్, మూడవ కొడుకు ప్రవీణ్. కళ్యాణ్ వ్యాపార రంగంలో అగ్రగామి. మిగిలిన ఇద్దరు తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటారు. అర్థమైంది కదండి మన స్టోరీలో హీరో కళ్యాణ్. ముగ్గురు పెళ్లి కూతుళ్ళు ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు. ఒక పేద రైతు కూతుళ్ళు వాళ్ళు. పెద్ద కూతురు గంగ, రెండవ కూతురు యమున, మూడవ కూతురు కావేరి. మన స్టోరీకి హీరోయిన్ కావేరి. అంటే కావేరి కళ్యాణ్ ఒక జంట అన్నమాట. తమ చిన్న కొడుకులిద్దరూ ఒక పేద రైతు కూతుళ్లను ప్రేమిస్తున్నారని వాళ్ళకి తెలిసినప్పుడు వేలాయుధం ఆయన భార్య వాసంతి తమ కొడుకుల ఇష్టానికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఆ ఇద్దరు కొడుకులకు పెళ్లి సంబంధం అడగడానికని వాళ్ళ ఇంటికి వెళ్లారు. అప్పుడు కావేరిని చూసిన వాసంతికి తన పెద్ద కొడుకు కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచన కలిగింది. చిన్న కొడుకులిద్దరూ అందరితో సరదాగా, చనువుగా కలిసిపోయే స్వభావం కలవారు. వాళ్ళు చాలా సరదాగా, మంచిగా కలిసి ఉంటారు. కానీ కళ్యాణ్ ఏమాత్రం అలా కాదు. చాలా కఠినంగా ఉంటాడు. హిట్లర్కి మరో రూపం అని కూడా చెప్పొచ్చు. అతను ఏ అమ్మాయితోనూ మాట్లాడలేడు. అదే సమయంలో ఏ అమ్మాయిని కనీసం తన దగ్గరికి కూడా రానివ్వలేదు. అలాంటి వాడికి పెళ్లి చేయడానికి వేలాయుధం వాసంతి ఎన్నో సంబంధాలు చూసినా కళ్యాణ్ పెళ్లికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు కావేరిని అతనికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే ఆలోచన ఇద్దరికి రావటంతో వాళ్ళ ఇంట్లో మాట్లాడి నిశ్చితార్థం కూడా ముగించేశారన్నమాట. కావేరి ఇంటర్ పరీక్ష రాసి నీట్ పరీక్షలో కూడా మంచి మార్కులు సంపాదించింది. చదువుకోవాలనే ఆశతో ఉన్నామెను పెళ్లి తర్వాత చదివిస్తామని చెప్పడం వలన ఇద్దరు అక్కల పెళ్లి ఒకే ఇంట్లో జరుగుతున్నప్పుడు చిన్న కూతుర్ని అడిగితే ఆమె తండ్రి ఇక కాదనలేకపోయారు. దాంతో వేరే దారి లేక ఇద్దరు కూతుర్ల జీవితాన్ని మనసులో పెట్టుకుని కావేరిని కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. కానీ కళ్యాణ్కు కావేరికి మధ్య 14 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అయితే ఈ విషయం కళ్యాణ్కు తెలియదు. పెళ్లి పత్రిక అచ్చివేసి ఇంటికి వచ్చినప్పుడు ఆ పత్రికను తీసి చూసిన కళ్యాణ్కు బాధ కలిగింది. అందులో తన ఇద్దరు తమ్ముళ్ల పేర్లతో పాటు తన పేరు కూడా కళ్యాణ్ వర్సెస్ కావేరి అని అచ్చేయడం చూసి ఆశ్చర్యపోయి తన తల్లి తండ్రులతో గొడవ పడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన ఇద్దరు తమ్ముళ్ల జీవితం అతను ముందు ఒక ప్రశ్నార్థకంగా నిలిచింది. అతను పెళ్లి చేసుకోకపోతే తమకు కూడా ఈ పెళ్లి వద్దని, ఈ పెళ్లిని ఆపేయమని ఇద్దరు పట్టుపట్టడంతో ఇప్పుడు వేరే దారి లేక మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు కళ్యాణ్. తన ఇద్దరు అక్కల పెళ్లి జరగాలనే ఉద్దేశంతో కళ్యాణ్కు సమ్మతం చెప్పినప్పటికీ అతని చిత్రం చూసి కావేరికి కూడా అతను నచ్చేశాడు. పేద కుటుంబంలో పుట్టిన తమ ముగ్గురు కూతుళ్లకు ఒకే ఇంట్లో మంచి సంబంధం కుదరడం కావేరి తల్లి తండ్రులకు చాలా సంతోషంగా అనిపించింది. పెళ్లి తర్వాత చదివిస్తారనే భరోసాతో కావేరి కూడా నిశ్చింతంగా ఉంది. ఫోటోలో కళ్యాణ్ అందం చూసి ఆమె స్నేహితులు కూడా నువ్వు అదృష్టవంతురాలి అని చెప్పి ఆమెను మరికాస్త ఎక్కువగా కలలో తేలిపోయేలా చేశారు. కళ్యాణ్ గుణం తెలిసినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ముందు ముందు చూద్దాం. ఎలాగోలా పెళ్లి రోజు రానే వచ్చింది. ఇప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ళు జంటలుగా కూర్చొని ఉండగా రెండు జంటల ముఖంలో సంతోషం వెలువరిస్తూ ఉంటే పెద్ద కొడుకు కళ్యాణ్, చిన్న కూతురు కావేరి జంట మాత్రం ఒకరు మొహం ఒకరు చూసుకునే లేదు. కావేరి సిగ్గుతో ముఖం ఎర్రబడగా తలదించుకుని కళ్యాణ్ పక్కనే కూర్చుంది. కళ్యాణ్ నిప్పులు చెరిగే చూపులతో తన తల్లి తండ్రుల వైపుకు చూస్తూ వాళ్ళను దహించి వేస్తున్నట్టు ఉన్నాడు.
పెళ్లికి సంబంధించిన ఏ సంతోషం ఏ ఆశ లేకుండా ఒక యంత్రంలా గంభీరంగా కూర్చున్నాడు. కళ్యాణ్ తల్లి తండ్రులు గుండెలు మాత్రం ఒక్కసారిగా దడదడలాడుతున్నాయి. అతను కావేరి మెడలో తాళి కట్టేంత వరకు వాళ్ళ ప్రాణం వాళ్ళ దగ్గర లేదు అన్నట్టు తల్లడిల్లిపోతున్నారు. కుటుంబం మొత్తం వేలాయుధం మాటకు కట్టుబడి ఉంటుంది. కానీ వేలాయుధం గారు కళ్యాణ్ మాటకు కట్టుబడి ఉంటాడు. కానీ అతను తన తమ్ముళ్ళ మీద ఉన్న ప్రేమతో మాత్రమే ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. అదే అతని బలహీనత. పెళ్లి ముహూర్త సమయం దగ్గర పడింది. వేలాయుధం గారు ముగ్గురు కొడుకుల చేతిలో తాళిని ఉంచారు. గట్టి మేళం మ్రోగుతూ ఉండగా ముగ్గురు పెళ్లి అద్భుతంగా జరిగింది. కళ్యాణ్ కావేరికి 3 ముళ్ళు వేసిన తర్వాతే అందరి ముఖాల్లో ఒక ఆనందం కనిపించింది. ఇక బిగుసుకుపోయిన ముఖంతో తాళి కట్టి వాళ్ళు చెప్తున్న ఆచార సంప్రదాయాలన్నీ ఆ ఆ బిగుసుకుపోయిన ముఖంతోనే చేశాడు కళ్యాణ్. మిగిలిన 2 జంటలు ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటున్న అదే సమయంలో కావేరి తలెత్తి అతన్ని చూడగా కళ్యాణ్ గంభీరమైన ముఖంతో కూర్చుని ఉన్నాడు. అప్పుడే కావేరి మొదటిసారిగా కళ్యాణ్ని నేరుగా చూసింది. అంతకు ముందు ఫోటోలో చూసింది. అదే సమయంలో కళ్యాణ్ కూడా ఆమె వైపుకు తేలికగా తిరిగాడు. ఇద్దరు అక్కల కన్నా కావేరి కొంచెం ఎక్కువ అందగత్తే. పాలరాతి శిల్పంలా చందమామ లాంటి అందం. కళ్యాణ్ పక్కన అతనికి చా చా చాలా సరిపోయే జంటగా కూర్చుంది కావేరి. అప్పుడే అతను ఆమె ముఖాన్ని చూశాడు. అప్పుడు కావేరి అతని ముఖాన్ని చూసి తేలికగా నవ్వగా అతను ఎలాంటి భావోద్వేగాన్ని చూపించకుండా మళ్ళీ తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఆచార్య సంప్రదాయాలన్నీ జరిగాయి. 3 జంటలు పెళ్లి పీటల చుట్టూ ప్రదక్షిణం చేసి ఇక పెద్ద కొడుకు కళ్యాణ్ కావేరితో కలిసి తన తల్లి తండ్రుల కాళ్ళ మీద పడి నమస్కరించి, ఆ తర్వాత కావేరి తల్లి తండ్రుల కాళ్ళ మీద పడి నమస్కరించి మరోవైపుకు వచ్చి నిలబడ్డారు. అదే విధంగా మిగిలిన ఇద్దరు నమస్కరించి నిలబడ్డారు. ముగ్గురు తమ భార్యలకు మెట్టులైతే తొడిగారు. అన్ని సంప్రదాయాలు చేస్తున్నప్పుడు కూడా కావేరి అతన్ని చూసి నవ్వినా అతను కొంచెం కూడా భావాలు లేకుండా ఆ బిగుసుకుపోయిన ముఖంతోనే అవసరమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు. అప్పుడే కావేరికి మనసులో ఎందుకో ఏదోలా అనిపించింది. మండపంలో ఉదయం టిఫిన్ ముగించుకుని ముగ్గురు జంటలను పెళ్లికొడుకు ఇంటికి తీసుకుని వచ్చారు. ముగ్గురు జంటలకు వేరువేరుగా హారతిచ్చి పెద్దగోడలు కావేరిని మొదట కుడుకాలు లోపల పెట్టమని ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు కోడళ్ళు తమ భర్తలతో జంటగా లోపలికొచ్చారు. లోపలికి వెళ్ళగానే మొదట కావేరి దీపం వెలిగించగానే ఆ తర్వాత మిగిలిన ఇద్దరు కోడళ్ళు దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకున్నాక పెళ్లి జంటలకు పాలు పళ్ళు ఇచ్చే సంప్రదాయానికి ఏర్పాటు చేయగా కళ్యాణ్ కావేరిని మాత్రం పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇక తనిద్దరు అక్కలు తమ భర్తలతో జంటగా కూర్చుని పాలు పళ్ళు తింటూ ఉండగా కావేరి ఒంటరిగా నిలబడి ఉంది. అప్పుడే ఆమెకు మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. పాపం ఏడుపు కూడా వచ్చింది. చిన్నపిల్ల కదా, పెద్దగా పరిణితి కూడా ఏమీ లేదు. కళ్యాణ్ వయసులో పెద్దవాడైనా కొంచెం కూడా పరిణితి లేకుండా తనను నమ్మి వచ్చిన అమ్మాయిని అలా నడి హాల్లో నిలబెట్టి తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకున్నాడు. తమ ఇద్దరు అక్కలు తమ ప్రేమను గెలిచిన రోజున సంతోషంలో మునిగిపోయి తమ చెల్లిని మర్చిపోయారు వాళ్ళ అక్కలు. కావేరి కూడా వస్తున్న ఏడుపును ఆపుకుని అత్తారింటికి వచ్చిన మొదటి రోజే ఏడవకూడదని తనని తను నియంత్రించుకుని నిలబడింది బాధతో. అక్కడ ఉన్నవారంతా కావేరిని చూసి జాలి పడ్డారే తప్ప ఆమె కోసం కళ్యాణ్తో మాట్లాడడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. కొంతసేపు అలాగే నిలబడిన ఆమె ఆ తర్వాత ఒక మూలకు వెళ్లి నిలబడింది. ఆమెను ఆ స్థితిలో చూసిన వాసంతికి వేలాయుధం గారికి చాలా అంటే చాలా బాధగా అనిపించింది. వాసంతి గారు కావేరిని ఒంటరిగా ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి, కావేరి, కళ్యాణ్కి కొంచెం కోపం, అంతకు మించి చాలా మంచివాడు. వాడికి చెప్పకుండా పెళ్లికి ఏర్పాటు చేశాం, అందుకే వాడికి కొంచెం కోపం. నువ్వు తనతో కలిసి జీవించడం మొదలు పెడితే వాడి కోపం అంతా తగ్గిపోతుంది. అప్పటి వరకు నువ్వే సర్దుకుపోవాలి అని చెప్పారు. ఆవిడ మాటకు ఆమె ఎదురు చెప్పలేదు. సరేనత్తా అని చెప్పి తన కన్నీళ్లను తుడుచుకుంది కావేరి. ఆ రోజు సాయంత్రం పెళ్లి జంటలను పెళ్లికూతురింటికి తీసుకువెళ్లి సాంప్రదాయం కోసం కళ్యాణ్ గదికి వెళ్లి అతన్ని పిలవగానే అతను నిరాకరించాడు. ఇక్కడ చూడండి అమ్మా, మీ సంతోషం కోసం పెళ్లి చేసుకున్నాను. దీనికి మించి ఆ సంప్రదాయం ఈ సంప్రదాయం అని నన్ను బాధ పెట్టకండి. నేను ఆ పూరింట్లో వెళ్ళి ఉండలేను.
ఇద్దరు పెళ్లి జరగాలనే ఉద్దేశంతో నేను పెళ్లి చేసుకున్నాను, అంతే తప్ప నాకు ఎలాంటి ఇష్టం లేదు. దయచేసి నన్ను వదిలేయండి, నాకు పని ఉంది అని బయటికి వెళ్ళండి అని అన్నాడు. అతను అలా చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని పిలవలేకపోయారు. అంతకు మించి రా అని పిలిస్తే అతను రుద్ర తాండవం చేస్తాడు. ఆ ఇల్లు తట్టుకోలేదు. వచ్చిన బంధువుల ముందు అవమానపడవలసి వస్తుంది. ఇక అందుకే సరేనని వేలాయుధం గారు వాసంతి గారు కిందకి వెళ్లి మిగిలిన 2 జంటలను మాత్రమే వాళ్ళతో పంపించగా కావేరికి చాలా నిరాశగా అనిపించింది. కొంతసేపటికి తర్వాత వాసంతి గారు కావేరిని చూసేసరికి ఆమె ఒక గదిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. పాపం చిన్నపిల్ల మనసంతా ఆశతో తను కూడా తన భర్తతో కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్న సమయంలో అక్కలిద్దరు ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోవటం, అంతకన్నా ముఖ్యంగా తాళి కట్టిన భర్త ఆమెను పట్టించుకోకుండా తన గదిలోకి దూరిపోవటం ఆమెకు తీవ్రమైన మనోవేదనను కలిగించింది. ఆమెను చూసిన వాసంతి గారికి మనసాగక మళ్ళీ తన భర్తతో చెప్పగా ఇప్పుడు వేలాయుధం గారు తన కొడుకుతో మాట్లాడడానికి అతని గదికి వెళ్లారు. మళ్ళీ కొంతసేపటికి తర్వాత ఎలాగోలా అతన్ని సముదాయించి ఒప్పించగా కళ్యాణ్ మళ్ళీ బట్టలు మార్చుకుని పట్టు పంచె చొక్కాతో కిందకు వచ్చాడు. నేను కారులో వెయిట్ చేస్తాను, ఆమెను రమ్మని చెప్పండి అని చెప్పి కారు దగ్గరికి వెళ్ళిపోగా వాసంతి గారు కావేరిని తీసుకుని వచ్చి కారులో ఎక్కించి సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి, ఈ రోజు రాత్రికి మీరు అక్కడే ఉండాలి అని చెప్పి ఈ పక్కకు వచ్చి కళ్యాణ్తో ఈ ఒక్కరోజు ఎలాగైనా సర్దుకో కళ్యాణ్, మా కోసం ఊరికి వెళ్ళేంత వరకు. ఇక కళ్యాణ్ కావేరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాపం తన జీవితం ఎలా అవుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. ఇంటికి చిన్న కూతురు, గారాబంగా సంతోషంగా పెరిగిన పిల్ల ఇప్పుడు భర్త నుండి కనీసం ఒక్క చూపు కూడా దొరకనందుకు నిరాశతో అతని పక్కనే కూర్చుంది. ఇంటికి పెద్ద కోడలు. ఇంటికి దారి అడగడానికి మాత్రమే కళ్యాణ్ ఆమెతో మాట్లాడ్డాడు. సరిగ్గా వాళ్ళ ఊరిలోకి ప్రవేశించగానే ఇద్దరు అక్కలు బావగాళ్ళు ఇంటి వాకిలికి చేరుకోక ముందే వీరి కారు అక్కడ ఆగింది. అదొక మధ్య తరగతి కుటుంబం. అందమైన పల్లెటూరి పెంకుటిల్లు. ఇంటి ముందు పందిరి వేసి అరటి చెట్లు కట్టి స్వాగతం చాలా అందంగా ఉంది. ముగ్గురు నూతన వధూవరులకు హారతిచ్చి ఇంట్లోకి తీసుకువెళ్లారు. అది చాలా పెద్ద పల్లెటూరి ఇల్లు. అదేదో పూరీలై ఉంటుందని అసహ్యంగా అనుకుంటూ వచ్చాడు కళ్యాణ్. డబ్బున్న వాళ్ళు కాకపోయినా అదొక వ్యవసాయ కుటుంబం. వాళ్ళ తాతల నాటి ఆ పాత ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా జీవించారు. ఇప్పుడు నల్ల శివం, ఆయన భార్య పార్వతి తమ ముగ్గురు కూతుళ్లతో కలిసి అక్కడే ఉంటున్నారు. లోపలికి వెళితే ఆ ఇంటి నిర్మాణం చూస్తేనే అదొక సాంప్రదాయబద్ధమైన ఇల్లని తెలిసిపోతుంది. అక్కడ కూడా పాలు పళ్ళు ఇచ్చే ఆచారం జరిగింది. ఇప్పుడు వేరే దారి లేదు. వచ్చిన చోట సర్దుకుపోవాలని వాళ్ళమ్మ చెప్పిన మాటలు కళ్యాణ్ గుర్తుకు తెచ్చుకుని కళ్యాణ్ వాళ్ళు చెప్పినట్టు విని మౌనంగా కూర్చున్నాడు. మిగతా ఇద్దరు తమ్ముళ్లకు కూడా అది కాస్త ఆందోళనగానే అనిపించింది. అన్నయ్యకు కోపం రాకుండా నడుచుకోవాలనే విషయంలో వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చేశారు. కానీ ఇద్దరు అక్కలు మాత్రం తమ చెల్లిని గమనించడమే మర్చిపోయారు. కావేరి ముఖం వాడిపోయి ఉండడం చూసి ఆమె తల్లి పార్వతి తనని పక్కకు తీసుకువెళ్లి అడిగింది, ఏమైందిరా, ముఖం ఎందుకు అలా వాడిపోయింది? అల్లుడి గారు ఏమైనా అన్నారా అని అడగ్గా, అలాంటిదేమీ లేదమ్మా, అందరూ చాలా మంచివాళ్ళు, ఆయన కూడా బాగానే మాట్లాడుతున్నారు. కాకపోతే నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. పొద్దుటే లేవటం, ఈ పూల వాసన, ఇవన్నీ అలవాటు లేవు కదా, అందుకే తలనొప్పి, అంతేకాని వేరేం లేదు అని సర్ది చెప్పింది తల్లికి. కావేరి చిన్న పిల్ల అయినా తన భర్తకు తనకు మధ్య ఉన్న విషయాలను బయటకు చెప్పకూడదనే పరిపక్వత ఆమెకుంది. ఆ రాత్రి భోజనాలు ముగిశాక ముగ్గురు జంటలకు వారి వారి గదుల్లో శోభనానికి అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణ్ బయటకు వచ్చి కాసేపు అక్కడున్న కొబ్బరి తోట వైపుకు చూస్తూ నిల్చున్నాడు. అప్పుడు వరుణ్, ప్రవీణ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. అన్నయ్య, ఉదయం నుంచి చూస్తున్నా మీ ముఖం అసలు సరిగ్గా లేదు. మీ పెళ్లి జరగాలని మేం కూడా చాలా ఆశపడ్డాం. మా మీద కోపంగా ఉన్నారా అని వరుణ్ ప్రవీణ్ అడిగారు. మీలో ఎవరి మీద నాకు కోపం లేదు, నా మీద నాకే కోపం అని విసుగ్గా అన్నాడు కళ్యాణ్. అన్నయ్య, మీరేం మాట్లాడుతున్నారు అని ప్రవీణ్ వరుణ్ ఇద్దరు ఒక్కసారిగా అవాక్కై అడిగారు. నీ మాట విని ఈ పెళ్లి ఒప్పుకోవటమే నేను చేసిన తప్పు. విదేశాలకు వెళ్ళిపోయి ఉంటే ఏ గొడవ ఉండేదే కాదు అని అతను చెప్పాడు. అన్నయ్య, నీకు కావేరి వదిన నచ్చలేదా అని ప్రవీణ్ అడిగాడు. ఒరేయ్,
మీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? ఆ అమ్మాయి వయసు ఎంత, నా వయసు ఎంత అని కోపంగా అడిగాడు కళ్యాణ్. అది కాదన్నయ్య, ఒకే ఇంట్లో మా ఇద్దరికి అమ్మాయిల్ని తీసుకుంటున్నాం కదా. అమ్మకు కావేరి వదిన్ని చూసి బాగా నచ్చేసింది. మీకు తను సరిగ్గా సరిపోతుందని అనుకున్నారు, అందుకే మీకు ఇచ్చి పెళ్లి చేశారు అన్నాడు ప్రవీణ్. ఏం సరిపోతుందిరా, అందంలోనా అని కోపంగా అడిగి, ఇప్పుడు అదొకటి చాలదురా. నా వయసు 33, ఆమె వయసు 18. నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకుని 7-8 ఏళ్ళు అయ్యేది. మీరిద్దరూ ఒకే ఇంట్లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఛీ, ఆ అమ్మాయిని పట్టుకొచ్చి నా నెత్తిన ఎందుకు కట్టారు? ముందే నేను ఆ అమ్మాయిని చూసుంటే ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకునేవాన్నే కాదు అని ఖరాఖండిగా చెప్పేశాడు కళ్యాణ్. అన్నయ్య, అవన్నీ పెద్ద విషయాలు కావు. మీరిద్దరూ పక్క పక్కన నుంచుంటే వయసు తేడా అసలు తెలియడం లేదు. మాకన్నా మీ జంటనే చాలా బాగుందని అందరూ అనుకుంటున్నారు అని అన్నాడు వరుణ్. మీ ఇష్టం వచ్చింది చెప్పుకోండి, నాకైతే ఇందులో ఏ మాత్రం ఇష్టం లేదు. మనం ఎప్పుడు మన ఇంటికి వెళ్తున్నాం అని అడిగాడు కళ్యాణ్. అన్నయ్య, ఈ రోజు శ్రావణం అయిపోయాక రేపు ఉదయం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ప్రవీణ్ చెప్పాడు. ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగానే అల్లుళ్ళని పిలవడానికి ఇక నల్ల శివంగారు వచ్చారు. అల్లుళ్ళు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, రండి అని పిలవగానే ముగ్గురు ఇంట్లోకి వెళ్లారు. ముగ్గురు అల్లుళ్లను వారి వారి గదుల్లోకి పంపించాక ముగ్గురు కూతుళ్లను వారి స్నేహితులు అలంకరించి చేతికి మాలచెమ్ము ఇచ్చి వారి గదుల్లోకి పంపి తలుపులు వేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 జంటలు తమ జీవితాన్ని సంతోషంగా ప్రారంభించారు. గంగను చూసిన వరుణ్ కి 3 ఏళ్ల తమ ప్రేమ ముందు ఆ పాల చెంబుతో పనే లేదనిపించింది. దాన్ని పక్కన పెట్టి ఆమెను వెంటనే ఎత్తుకుని మంచం మీదే వాలాడు. యమునని చూసిన ప్రవీణ్ తన అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని చూడటానికి దొంగచాటుగా కూడా వెళ్ళినవాడు. గంగ వరుణ్ణి కలవటానికి ఇక గుడికి యమునను తీసుకువచ్చినప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందన్నమాట. ఇక ఆ జ్ఞాపకాలతో మాట్లాడుకోవడానికి కూడా వాళ్ళకి సమయం లేదన్నట్టు వాళ్ళు కూడా కలిసి ఒకటయ్యారు. ఇక 10కి 16 అడుగుల గది, కావేరి పడక గది, 2 బీరువాలు, ఇద్దరు పడుకుని ఇనుప మంచం పరుపు, ఆమె కూర్చుని చదువుకోవడానికి ఒక చదువుకునే టేబుల్ ఉంది. పైకప్పు ఫ్యాన్ తిరుగుతూ ఉండగా అలంకరించిన మంచం మీద కూర్చుని ఉన్నాడు కళ్యాణ్. కావేరికి ఏం చేయాలో తెలియలేదు. చేతిలో పాల చెంబుతో నిలబడి ఉంది. అతను ఆమె వైపుకు కన్నెత్తు కూడా చూడకుండా ఏటో చూస్తూ కూర్చున్నాడు. గదిలోకి వచ్చి 15 నిమిషాలు దాటింది. ఆమె ఎక్కడే నిలబడి ఉంది. అతను కూడా చూపు తిప్పకుండా అలాగే కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియక ఆమెకు కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. చిన్నపిల్ల, అక్కలు కూడా ఏమీ చెప్పి పంపలేదు. తల్లికేమో చిన్న కూతురుతో ఎలా చెప్పాలో అని మొహమాటం. ఏం జరుగుతుందో కూడా అర్థం కాక ఇక దగ్గరికి వచ్చి అతని వైపుకు పాలచెంబు చాపింది కావేరి. అప్పుడే కళ్యాణ్ ఆమె వైపుకు తలెత్తి చూశాడు. నాకు పాలు తాగి అలవాటు లేదు, నువ్వు తాగి పడుకో అని చెప్పి లైట్లు ఆర్పేసి మంచం మీద ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు. ఒక రకమైన నిశ్చింతం, కొంచెం బాధ కలగలిపి ఉండగా ఆ పాలను అలాగే మూత పెట్టి కింద ఒక చాప పరిచి దిండి వేసుకుని దుప్పటిని తల మీదుగా కప్పుకుని పడుకుంది కావేరి. 18 ఏళ్ళు అయినా 50 కిలోల బరువుతో బొత్తిగా ఉండే బుగ్గలతో చాలా అందంగా ఉంటుంది కావేరి. 33 ఏళ్ళైనా చూడటానికి 25 ఏళ్ళ అబ్బాయిలా ఉంటాడు మన హీరో కళ్యాణ్. ఇక వ్యాయామశాలతో జిమ్ చేసి కండలు తిరిగిన శరీరంతో 6 అడుగుల కన్నా కొంచెం ఎక్కువ ఎత్తుతో చిటికేస్తే రక్తం వచ్చేటటువంటి ఛాయతో మొత్తానికి మహా అందగాడే కళ్యాణ్. కానీ ఇప్పటి వరకు ఈ అందగాడు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. వెన్నతో చేసిన శిల్పం లాంటి భార్య పక్కనే ఉండగా ఆమె వైపు కనీసం తిరిగి చూడకుండా పడుకున్నాడు. 2 రోజులుగా నిద్ర లేకపోవటం, పెళ్లి ఒత్తిడితో అలసిపోయి ఉన్న కావేరి పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంది. విశాలమైన శీతలీకరణ గదిలో మబ్బుల కన్నా మెత్తని పరుపు మీద పడుకున్న కళ్యాణ్కి ఇక్కడ ఈ ఇనుప మంచం మీద మామూలు పరుపుపై అస్సలు నిద్ర పట్టలేదు. అటు ఇటు దొల్లుతూ అర్ధరాత్రి లేచి చూశాడు. కావేరి తను ఒంటరిగా ఉన్నప్పుడు పడుకున్నట్టు ఏ చింత లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న ముఖాన్ని చూశాడు. కాసేపు చూసి లేచి బయటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం కావేరి లేచి చూసేసరికి అక్కడ కళ్యాణ్ లేడు. వేగంగా లేచి తన పెళ్లి బట్టలు మార్చుకుని ఒక చుడీదార్ వేసుకుని బయటికి వచ్చి వెతికింది. 2 కాళ్ళు ఆగి ఉన్నాయి, కానీ కళ్యాణ్ లేరు. కంగారుగా లోపలికి వెళ్లి చూస్తే 2 అక్కలు స్నానం చేసి
తలకు టవల్ చుట్టుకుని కొత్త చీరలతో సిగ్గుపడుతూ ఒకరితో ఒకరు గుసగుసలు ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు. అప్పుడే కావేరిని గమనించారు. ఆమె ఎప్పట్లాగా చురుగ్గా అటు ఇటు తిరుగుతూ చుడీదార్ వేసుకుని ఉండటం, ఆమెలో కొత్త పెళ్లి కూతురి కళ లేకపోవటం చూసి రాత్రి ఏమీ చెరగలేదని గ్రహించారు. మొహమాటంగా ఉన్న వేరే దారి లేక తన బావగాళ్ళని అడిగింది కావేరి. బావగారు, మీ అన్నయ్య కనపడడం లేదు, మీరు చూసారా అని అంది చిన్నపాటి ఆలోచనతో. వరుసకు మరదలైన తమ ఇంటి పెద్ద కోడలు, ఇక తమ అన్నయ్య భార్య వదిన అనే మర్యాదతో, ఏమంటున్నారు వదిన? అన్నయ్య కనిపించట్లేదా? రాత్రి మీతోనే కదా ఉన్నారు, మమ్మల్ని అడుగుతున్నారేంటి అని కంగారుగా అడిగాడు ప్రవీణ్. అది మీ ఇల్లులా ఇక్కడంతా సౌకర్యంగా లేదు కదా, రాత్రి నిద్రపోకుండా ఇబ్బంది పడుతున్నారు. నేను నిద్రలోకి జారుకున్నాను, ఉదయం లేచి చూసేసరికి ఆయన లేరు, మీరు ఫోన్ చేసి చూస్తారా అని అంది. సరే వదినా అని చెప్పి ప్రవీణ్ ఫోన్ చేయగా ఆ ఫోన్ వాళ్ళ ఇంట్లో కళ్యాణ్ రూమ్ లో ఉంది. దుప్పట్లో నుంచి చెయ్యి బయటికి చాచి ఫోన్ తీసి చూశాడు కళ్యాణ్. తమ్ముడు ప్రవీణ్ కళ్ళు నలుపుకుంటూ ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అన్నయ్య ఎక్కడున్నారు? ఇంట్లో మీరు కనిపించట్లేదని వదిన వెతుకుతున్నారు అని అన్నాడు. ప్రవీణ్, నాకు రాత్రి అక్కడ అస్సలు నిద్ర పట్టలేదు, అందుకే మన ఇంటికి వచ్చేసాను, మీరు వచ్చేటప్పుడు ఆమెను కూడా తీసుకురండి అని చాలా మామూలుగా చెప్పాడు కళ్యాణ్. కానీ ఆ మాటలోని నొప్పి ఏంటో అతనికి అర్థం కాలేదు. వాళ్ళ ముందు మాట్లాడుకుంటా కొంచెం పక్కకు వచ్చి మాట్లాడాడు ప్రవీణ్. అన్నయ్య, ఇక్కడ అందరికీ శోభనం ఏర్పాట్లు చేశారు, మేమిద్దరం సంతోషంగా ఉన్నాం, మీరు మాత్రం ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. పాపం వదినికి చాలా బాధగా ఉంటుంది కదా, మీరు రండి అన్నయ్య, అందరం కలిసే వెళ్దాం, అలా తనని ఒంటరిగా తీసుకురావటం బాగోదు అని కంగారుగా అన్నాడు. గోపురం అయితే ఏంటి, పూరీలు అయితే ఏంటి, మీరు సంతోషంగా ఉంటారు, కానీ నాకు అలా కాదు. ఆ ఇంట్లో, అది ఆ చిన్న గదిలో ఆ ఇనుప మంచం మీద, ఛీ, ఊహించుకోలేకపోతున్నాను. నేను మళ్ళీ జీవితంలో ఇంటికి రాలేను. మీరు వచ్చేటప్పుడు ఆమెని తీసుకుని రండి, లేదంటే అమ్మ నాన్న వచ్చి తీసుకువెళ్తారు, నా వల్ల కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కళ్యాణ్. ఇంకా సంకోచంగా లోపలికి వెళ్ళాడు ప్రవీణ్ కళ్యాణ్తో మాట్లాడ్డాక. కావేరి, ఆమె తల్లి తండ్రులు అక్కలు అందరూ కంగారుగా నిలబడి ఉన్నారు. లోపలికి వచ్చిన ప్రవీణ్, వదిన, అన్నయ్యకి రోజు ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందంట, అందుకే తొందరగా వెళ్ళాలని బయలుదేరారు. మీరు నిద్రపోతూ ఉంటే ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పకుండా వెళ్ళిపోయారు. సమస్య ఏమీ లేదు, ఆయన రాత్రికి వస్తారంట, మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు కూడా మాతో రండి అని ప్రవీణ్ నిజాన్ని దాచి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇక కళ్ళు చెమర్చగా తల మాత్రం ఊపి తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుని ఏడవడం మొదలు పెట్టింది కావేరి. కళ్యాణ్ మాత్రం మళ్ళీ దుప్పటి ముసుగు పెట్టి హాయిగా నిద్రపోయాడు. కళ్యాణ్ గది తలుపు తడుతున్న శబ్దం విని బద్ధకంగా ఒళ్ళు వెచ్చుకుంటూ లేచి వెళ్లి తలుపు తీశాడు. తలుపు తీయగానే అతని తండ్రి వేలాయుధం గారు కంగారుగా లోపలికి వచ్చారు. ఏంటో కళ్యాణ్, ఇది ఇలా చేశావు? నిన్న రాత్రి మీకు శోభనం, ఆ పిల్లను ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం మన ఇంటికి వచ్చి పడుకున్నావు. నీకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను నమ్మి వచ్చింది, ఆమెతో సంతోషంగా బతకడానికి ప్రయత్నించు కళ్యాణ్. నీకు ఒక వారసుడు కావాలి, అది అర్థం చేసుకోరా. మా మీద ఉన్న కోపాన్ని ఆ పిల్ల మీద చూపించొద్దు. నీ జీవితం బాగుండాలనే కదా నీకు తెలియకుండానే పెళ్లి ఏర్పాట్లు చేశాం. పాపం చిన్న పిల్లరా, ఆమె అక్కలిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు తను మాత్రం బాధలో ఉంటే కృంగిపోతుంది అని నచ్చ చెప్పారు కళ్యాణ్కి. నానా, దయచేసి నాకు సలహాలు ఇవ్వటం నాకు అస్సలు నచ్చదు, మీకు తెలుసు కదా, ఆపండి. నా జీవితం చూసుకోవటం నాకు తెలుసు, ఆమెకు నేను తాళి కట్టాను, ఖచ్చితంగా కాపురం చేస్తాను, కానీ ఆ ఇంట్లో ఆ గదిలో నేను ఎలా సంతోషంగా ఉండగలను? అందుకే వచ్చేసాను. ఈ రోజు రాత్రి మన ఇంట్లో నాకు ఆమెకు శోభనం జరుగుతుంది, దానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు. వీడు మారడు, పర్వాలేదు, కనీసం ఇక్కడైనా ఆమెతో కలిసి ఉంటాను అని చెప్పాడు. అంతవరకు సంతోషం అనుకుని ఆయన బయటికి వెళ్లారు. ఇక కావేరి ఇంట్లో ఇద్దరు అక్కలు జంటలుగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటే కావేరి ఒంటరిగా కూర్చుని తింటుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తేలుతున్నా వాటిని బయటికి కనబడనీయకుండా అదుపు చేసుకుంటూ వెంటనే తినేసి లేచి వెళ్ళిపోయింది. వరుణ్, వదిన, అన్నయ్య ఇలా చేసి ఉండకూడదు అని బాధపడ్డాడు ప్రవీణ్. ఏంటి ప్రవీణ్, వదిన అని పిలుస్తున్నారు? కావేరి మీకన్నా చాలా చిన్నపిల్ల, పేరు పెట్టి పిలవండి అని అంది యమున. యమున వయసులో చిన్నదే అయినా ఆమె మా అన్నయ్య భార్య, మా అన్నయ్యకి ఇచ్చే మర్యాదే ఆమెకు ఇస్తాం, కాబట్టి మీరిద్దరు చిన్న కోడళ్ళే,
ఆమె మా ఇంటి పెద్ద కోడలు, ఆ మర్యాద మీరు ఇవ్వాలి అని చెప్పాడు ప్రవీణ్. దానికి వరుణ్ కూడా అవును అన్నట్టు తల ఊపడంతో ఇద్దరు అక్కలకు కాస్త చిరాగ్గా అనిపించింది. ఇక గదిలో కూర్చుని ఏడుస్తున్న కావేరి దగ్గరికి తల్లి పార్వతి వెళ్లి ఆమెను హత్తుకుని తల నిమురుతూ, మమ్మల్ని క్షమించు కావేరి, మీ అక్కలిద్దరికీ ఒకే ఇంట్లో సంబంధం కుదిరిందని వాళ్ళు నిన్ను అడిగినప్పుడు అల్లుడు వయసు గురించి కూడా పెద్దగా ఆలోచించకుండా నీకు కట్టబెట్టాం. కానీ అల్లుడు గారు మొదటి రోజే ఇలా చేశారని తలుచుకుంటే బాధగా ఉంది. నువ్వు కొంచెం ఓపిక పట్టు అమ్మా, నువ్వే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. నీకు మంచి చెడు చెప్పడానికి నీ అక్కలిద్దరూ నీతోనే ఉన్నారు. నువ్వు భయపడకుండా ఉండు తల్లి. ఈ ఒక్కరోజు మేమే నిన్ను తీసుకెళ్లి వదిలేస్తాం. అల్లుడి గారికి ఎప్పుడు ఇక్కడికి రావాలనిపిస్తే అప్పుడే వస్తారు. నువ్వు బాధపడుకు తల్లి అని ఓదార్చారు. ఏమీ బదులివ్వకుండా మౌనంగా తల్లి గుండెలపై వాలిపోయింది కావేరి. కాసేపటికి అల్లుళ్ళ ఇంటికి బయలుదేరడానికని రెండు జంటలు సిద్ధమవగా కావేరి కూడా స్నానం చేసి చుడీదార్లోనే తయారైంది. నీ కారులో నువ్వు తీసుకుని వెళ్ళు అని గంగా అంటే, లేదు నువ్వు తీసుకెళ్ళు అని యమున బదిలిచ్చింది. వాళ్ళు అలా ఒకరి మీద ఒకరు తోసుకుంటూ మాట్లాడుకోవడం చూస్తూ ఉంటే కావేరి మనసు వాళ్ళ అక్కలను చూసి చివుక్కుమంది. ఏంటి గంగా, నీ చెల్లెలే కదా, ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు అని వరుణ్ తన భార్యను అడిగాడు. ఇక యమున, ముందు సీటు ఖాళీగానే ఉంది కదా, వదిన వస్తే నీకేంటి సమస్య అని అడిగాడు ప్రవీణ్ యమునని. ప్రవీణ్, మనం ఏమైనా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాం, ఆ పిల్ల మధ్యలో ఎందుకు అని అంది యమున. అరే మీరిద్దరూ ఒకటి అర్థం చేసుకోండి, ఆమె మా ఇంటి పెద్ద కోడలు, మా అన్నయ్య భార్య. చిన్నపిల్ల అనేది మీకు మాత్రమే. ఇప్పుడు ఆ ఇంటి పెద్ద కోడలు ఆవిడే, ఆ మర్యాద మీరు ఇవ్వాలి అని హెచ్చరించాడు ప్రవీణ్. ఇక ఇద్దరు మాట్లాడ్డాక సరేలే అని యమున, మన కారులోనే మనమే తీసుకువెళ్ళి వదిలేద్దాం అని ముఖం చిట్లిస్తూ ప్రవీణ్తో అంది. అది వింటూనే కావేరి అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చింది. అక్క, మీరిద్దరూ బావగాలతో వెళ్ళండి, నేను మీ మధ్యలో ఇబ్బందిగా ఎందుకు, నేను అమ్మతో పాటు బస్సులో వచ్చేస్తాను అని అంది కావేరి. అయ్యో వదిన, ఇదేంటి, మీరెలా ఇబ్బంది అవుతారు, అన్నయ్య మీటింగ్ ఉందని వెళ్ళారు కాబట్టిగా, లేదంటే ఆయనే మిమ్మల్ని తీసుకువెళ్ళేవారు. మీరేమి ఇబ్బంది పడకండి, మాతో రండి, మన కారులో వెళ్దామని అన్నాడు వరుణ్. లేదు బావగారు లేదు, మీరు వెళ్ళండి. పెళ్ళైన కొత్తలో ఇలా మీతో ఒంటరిగా రావటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరిద్దరూ సంతోషంగా వెళ్ళండి. అక్క, మీరిద్దరూ సంతోషంగా వెళ్ళండి, నాకేమీ సమస్య ఏమీ లేదు, నేను సంతోషంగానే ఉన్నానక్క, నేను అమ్మతో వస్తాను, మీరేమి ఇబ్బంది పడకుండా వెళ్ళండి అని ఆ రెండు జంటలను పంపించేసింది కావేరి. ఇదన్నమాట స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. అంటే కావేరి వయసులో చిన్నదే అయినా ఇంటికి పెద్ద కోడలన్నమాట. మరి వీళ్ళ అక్కలు కావేరిని చూసి ఏం చేస్తారు, మన కళ్యాణ్ కావేరి ఒకటవుతారా ఏంటి అనేది మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. స్టోరీ పూర్తిగా విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ చేయండి. స్టోరీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఇచ్చే కామెంట్ బట్టి నేను స్టోరీ తప్పకుండా కంటిన్యూ చేస్తానండి. మీకు మంచి స్టోరీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.